వాళ్ళు ఇంకా మరీ పెరిగారు, 90 నుంచి 120 చేశారు. దాన్ని ఏమైనా ఇంకా పెంచే అవకాశం ఉందా అనేది అడుగుతున్నారు చాలామంది. అయితే విశాఖపట్నంలో ఉన్నటువంటి శాసనసభ్యులందరూ కూడా కలిసి ఇవి మేము ఖచ్చితంగా ఇది 140 కానీ 150 వార్డులు కూడా చేయాలని చెప్పేసి అందరూ రిప్రజెంట్ చేశారు. ఎందుకు చేయాలనే మాట వచ్చినప్పుడు అది ఇచ్చినటువంటి జీవోని చూసుకుంటే ఇంకా మన వార్డులో పెంచేటువంటి జీవో ఇచ్చారు. ఆ జీవో ఎలాగుందంటే 15 లక్షలు దాటిన తర్వాత 160 అని పెట్టేశారు. అంటే 15 లక్షలు దాటినా, 16 లక్షలు దాటినా, 25 లక్షలు దాటినా 120 అని స్టాండర్డ్గా ఫిగర్ చేశారు. ఇది కరెక్ట్ కాదు. ఇక్కడ చాలా పబ్లిక్ నుంచి అబ్జెక్షన్స్ వస్తున్నాయి. ఎందుకంటే విశాఖపట్నం జీవీఎంసీ పరిధిలో సుమారు 26 లక్షల దాకా జనాభా ఉంటారు. కనుక 15 లక్షలకున్న జనాభాకి 26 లక్షల జనాభాకి 120 పెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి ఒక రీజనింగ్ ఇచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే పబ్లిక్ నుంచి ఏం అబ్జెక్షన్స్ వస్తున్నారో తీసుకోమన్నారు. అదిగా దాంట్లో భాగంగానే రేపు 120 పెట్టిన దాని మీద నోటిఫికేషన్ వస్తుంది అబ్జెక్షన్స్ కోసం. సో అబ్జెక్షన్స్ పంపించిన తర్వాత మళ్ళీ దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. వార్డులు పెరిగేటువంటి అవకాశం ఉందన్నది మాకు ఉన్నటువంటి సమాచారం అని చెప్పి తెలియజేస్తుంది. బైఫర్కేషన్ కూడా ప్రాపర్ జరుగుతుంది అంటారు. ఎందుకంటే గతంలో కూడా నచ్చినట్టు బైఫర్కేషన్ జరిగిపోయింది. ఇప్పుడు అందుకే పబ్లిక్ డొమైన్లోనే పెట్టాం. అంతా పబ్లిక్ డొమైన్లోనే విభజన చేసేటప్పుడు లేకపోతే బైఫర్కేషన్ డీలిమిటేషన్ చేసేటప్పుడు ఒక పర్టికులర్ రోడ్డు కానీ ఒక ఫిక్స్డ్ బౌండరీని చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో అడ్గోలుగా చేసేటువంటి పనే ఉండదు, అంత కూడా సక్రమంగా చేస్తుంది. ఆన్లైన్ డొమైన్లో పబ్లిక్ అభిప్రాయం ఉంటుంది ఖచ్చితంగా.